బీజేపీ కూడా ఇవాళ మోసం చేస్తూ ఉన్నది. ఏమయ్యా బండి సంజయ్, హిందూ 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 అని మాట్లాడతావు. ఎవరం మేమంతా హిందువులం కాదా? మేమెవరము యాదవులు హిందువులు గారా? మున్నూరు కాపులు హిందువులు గారా? గౌండ్లు హిందువులు గారా? కమ్మరి కుమ్మరి చాకలి మంగలి వీళ్ళంతా హిందువులు గారా? మరి ఎవరు వీళ్ళంతా? మరి వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు? మారోడోళ్ళ గురించి మాట్లాడతావు, ఎక్కడో ఎన్కౌంటర్ల గురించి మాట్లాడతావు. పేదవాళ్ళు ఎస్సీ బీసీలు అందరూ హత్య చేయబడితే, ఎస్టీలు ఆదివాసీలు హిడ్మా హత్య చేయబడితే దాని మీద మాట్లాడతావు నువ్వు. కానీ ఏ రోజు నా బీసీల గురించి మాట్లాడినావు నువ్వు? ఏ రోజు మాట్లాడవు నువ్వు బీసీ ద్రోహివి. నీ పార్టీ ద్రోహం పార్టీ, బీసీలకు వ్యతిరేకమైన పార్టీ. ఇలా ఒక్క కలంపోటుతోటి నువ్వు 370 ఆర్టికల్ని తీసవతల పడేస్తావు. కాశ్మీర్కి ఉన్నటువంటి 370 ఆర్టికల్ని ఇవాళ నువ్వు త్రిపుల్ తలాకును తీసవతల పడేస్తావు. మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మీరు ఇవాళ ఒక్కటే రోజు మా కేటీఆర్ గారు చెప్పినట్లు ఛాయ్ తాగినంత సేపట్ల నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ ఛాయ్ తాగినంత సేపట్ల రిజర్వేషన్ వస్తుంది. బీసీలు అంటే ఇష్టం లేదు కాంగ్రెస్ బీజేపీలకు. బీసీలు అంటే బీసీ వ్యతిరేక పార్టీలు ఇవి రెండు. అందుకోసం అర్థం చేసుకోవాలి. ఇలా ముసలి కన్నీరు కాస్తూ ఉన్నారు.